కార్యాచరణ ఎంత బలంగా ఉంటుందంటే అందరూ సంక్షేమం ఇచ్చారు, అభివృద్ధి ఏది అంటారు. గత ప్రభుత్వం వేసిన రోడ్లు ఎక్కడున్నాయో తెలియదు, కానీ ఎన్ని బిల్లులు పెండింగ్ పెట్టిపోయారో ఆ అపవాదులన్నీ మా ప్రభుత్వం మోస్తోంది. కానీ ఈ రోజున 2872 కిలోమీటర్ల కొత్త రోడ్లు వేయడం ఈ ప్రభుత్వానికి చేతనైంది, చేసి చూపించాం. కానీ అపవాదులు అలాగే ఉన్నాయి. ముఖ్యంగా ప్రచారానికి దూరంగా చేస్తున్న మా కార్యక్రమాలు ప్రజలకు రీచ్ కావడంలో మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఒక్కసారి పరిపాలన ఇస్తే విజనరీ అని చెప్పుకునే గత పాలకుడు సెల్ ఫోన్ కనిపెట్టానని, సునామీని కంట్రోల్ చేస్తానని, అమరావతిని ఏసీ చేస్తానని, గ్రాఫిక్స్ రాజధాని ఫ్లెక్సీలు వేసుకుని, మరీ ముఖ్యంగా ఆయన అధికారంలో ఉంటే కోవిడే రాదని, వ్యాక్సిన్ కనిపెట్టడానికి తానే కారకుండని, విచిత్రమైన అల్జీమర్స్తో బాధపడే అతగాడు చేసే ప్రచారాన్ని కొందరు నిర్ద్వందంగా ఏదైతే సమర్థిస్తున్నారో వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే అని చెప్పదలుచుకున్నాం. కానీ అలా కాకుండా దార్శనికత అంటే ఏంటంటే, ఒక్కసారి టర్మ్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ 4 పోర్టుల యొక్క శంకుస్థాపన కాదు సుమా. రామాయపట్నం పోర్ట్ జనవరి 31 లోపల ఫస్ట్ షిప్ రాబోతుంది. మీరందరూ కూడా విజిట్ చేయాల్సిందిగా నేనే తీసుకెళ్తానని కూడా మీకు చెప్పదలుచుకున్నా. అలాగే మూలపాడు పోర్టు, అటు శ్రీకాకుళం వైపు, ఇటు కాకినాడ గేట్వే పోర్టు, ఇటు బందర్ పోర్టు, 4 పోర్టులు అద్భుతమైన ప్రగతితో పనులు జరుగుతున్నాయి. దీనికి చిత్తశుద్ధి కావాలి, కమిట్మెంట్ కావాలి. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి చేసి మనం మెప్పు పొందాలి. అలా మెప్పు పొందిన రోజు మనల్ని నమ్మితే జనం తిరిగి ఆశీర్వదిస్తారు. అందుకే నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, నేను మంచి చేసి ఉంటే, ఆ మంచి మీ వరకు చేరి ఉంటే మీరు నన్ను తిరిగి ఆశీర్వదించండి. అలా కాని పక్షంలో మీరు ఓటు వేయొద్దు సరికదా, నన్ను ద్వేషించండి అని చెప్పే ఒక హీరో మాట ఏదైతే ఉందో రాజకీయాల్లో ఎవరికి సాధ్యం కాని విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇన్ కంపారిజన్ టు దట్, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసి విషపత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి ద్వారా విషం చిమ్మి ఒక్క అక్షరం కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన మంచి పనుల గురించి ఒక్క అక్షరం ముక్క రాయకుండా ప్రతి అక్షరంలో విషం చిమ్ముతూ ఈ ప్రభుత్వాన్ని నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా చంద్రబాబుని అధికారంలోకి మళ్ళీ తెచ్చుకోవాలనే కోరికతో ఉన్నారు. ఎందుకయ్యా అంటే సింపుల్ రీజన్, ఒక పచ్చళ్ళు అమ్మే ఆయన ఫిలిం సిటీ ఓనర్ అయ్యాడు, ఒక కిరోసిన్ అమ్ముకునేవాడు ఒక ఏబిఎన్ ఛానల్ లేకపోతే ఆంధ్రజ్యోతి పత్రిక పెట్టగలిగాడు, అరిచేతుల్లో వెంట్రుకలు మలిపించే మరో నాయుడు గారు ఆయన TV5 ఛానల్కి ఓనర్ అయ్యాడు. ఇలాగా రకరకాల సెక్టర్లో ఉన్న ఒక కులానికి ప్రతినిధులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఆ కులానికి చేసింది ఏమీ లేదు. ఈ ఒక 10 మంది మాత్రమే బాగుపడ్డారు. ఇటువైపు కంపారిజన్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, వర్గాలు అసలే చూడం అని చెప్పి ప్రతి పేదవాడు నావాడే అని తప్పించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యంగా క్రెడిబిలిటీ అనేది ఏ నాయకుడికి అయినా ఉండాల్సిన అంశం. గత ప్రభుత్వం 609 హామీలతో మేనిఫెస్టో ఇచ్చింది. ఏమయ్యా చంద్రబాబు, ఒక్క హామీ అయినా సంపూర్ణంగా అమలు చేసావంటే అబ్బెబ్బే అంటాడు. మరి ఇక్కడ మేము ఇచ్చింది 129 హామీలు, 128 హామీలు సంపూర్ణంగా అమలు చేసిన ప్రభుత్వం, ఒక హామీని పాక్షికంగా అమలు చేసిన ప్రభుత్వం. దాంతోపాటు 45 అంశాలు మేనిఫెస్టోలో లేని అంశాలని అమలు చేసిన ప్రభుత్వం. ఆర్టీసీని ప్రైవేట్ రంగం నుంచి కాపాడుకుని ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన ప్రభుత్వం. ప్రతి విషయంలో ఈరోజు రోడ్డెక్కుతున్న అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లు కానీ, మరి ఇతరితర వర్గాలు కానీ, ఆఖరికి వాలంటీర్లను కూడా సమ్మె వైపు మళ్లించాలనే కుట్రలు పన్నుతున్న ప్రతిపక్షం, కొందరిని నాయకుల్ని ఏమార్చి వాళ్ళ ద్వారా సమ్మె నోటీసులు ఇప్పిస్తున్న ప్రతిపక్షం, 100 రోజుల్లో ఎలక్షన్ ఉంది, ఏదో ఒక విధంగా అశాంతి రేపాలని వాళ్ళు కోరుకుంటున్నప్పటికీ గతంలో 3,000 రూపాయలు మాత్రమే జీతం ఉన్న ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వాళ్ళు కానీ ఈరోజు 11,500 జీతం వచ్చిన వెంటనే అమలు చేసిన ప్రభుత్వం. హోంగార్డులకి 6,000 నుంచి 18,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం. మరి ప్రతి ఒక్క సెక్టర్లో ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకున్న ప్రభుత్వం. మరి ముఖ్యంగా మాకు కావాల్సింది ఒకటే, పాజిటివ్ పబ్లిసిటీ. నెగిటివ్ పబ్లిసిటీని దాటి రాబోయే రోజుల్లో మేము కూడా ఎలక్షన్ టైంలో ఉధృతంగా ప్రచారం చేస్తాం. మీ వంతు సహకారం అందించాల్సిందిగా కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇకపోతే ఒక సెక్టర్ అని కాకుండా ముఖ్యంగా ఇండస్ట్రీలు రాలేదన్నారు. ఇన్ఫోసిస్ వచ్చింది, అనేక ఇండస్ట్రీలు 172 ఇండస్ట్రీలు వచ్చాయి. నేను మీ అందరికీ కాపీని కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే వెలుగొండ టన్నెల్ ఉందో
ఒకటో టన్నెల్ పూర్తయిపోయింది, రెండో టన్నెల్ ఫిబ్రవరి 12 కల్లా పూర్తి చేయాలనే సంకల్పంతో పూర్తి చేస్తున్నారు. మొండి గోడలతో ఉన్న పోలవరాన్ని 72% పూర్తయిందని వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చుకొని ఆ తర్వాత అది 72% అని వాళ్ళు చెప్పినప్పటికీ, అది తప్పుడు లెక్కని వాళ్ళకి తెలిసినప్పటికీ నిస్సిగ్గుగా 3 సార్లు జాతికి అంకితం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ పూర్తయితే జాతికి అంకితం చేస్తారు, అలా కాదట. మరి 3 సార్లు జాతికి ఎందుకయ్యా అంకితం చేసిపోయావంటే ప్రచారంలో ఎప్పుడూ ఉండాలి. సోమవారం అంటే నాకు అదొక కలవరం, కాంట్రాక్టుల కమిషన్ల వారం అని చెప్పి ఆయన నిండా సొమ్ము చేసుకుని పోయిన వ్యక్తి. ఈ రోజున మరొక అంశంలోకి వెళితే, ముఖ్యంగా ఏదైనా కూడా రాజధాని అంశం, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం లేని అంశం గురించి పదే పదే ప్రస్తావిస్తారు. మేం కోరుకునేది ఫ్లెక్సీ రాజధాని కాదు, ఉత్తుత్తి గ్రాఫిక్స్ రాజధాని కాదు. రాయలసీమలోని 4 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలుగా విభజిత చట్టంలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలుగా ఉన్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అంతా హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉంది. అందుకని మనం వెనకబాటులో ఉన్నాం. మళ్ళీ 3 ప్రాంతాలకి సమన్యాయం జరగాలంటే 3 ప్రాంతాలకు కూడా రాజధాని హక్కును కల్పించాలి. రాజధాని అంటే కేవలం 29 మంది గ్రామాల రైతులు మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు పాత జిల్లాలు, 26 జిల్లాలు కొత్త జిల్లాలుగా ఉన్నవి. ఆంధ్రప్రదేశ్లో 15,652 గ్రామాలు ఉన్నాయి. మరి 15,652 గ్రామాల్లో ఉన్న రైతులు మొత్తం ట్యాక్సులు కడితే, లేకపోతే ప్రభుత్వానికి కట్టే ప్రతి రూపాయి కూడా ఒకే ప్రాంతాన్ని డెవలప్ చేస్తానంటే వెనకబడ్డ జిల్లాల్లో తిరుగుబాటు వస్తుంది. మేము హెచ్చరిస్తున్నాం ప్రతిపక్షాన్ని. మీరు కనుక అమరావతి ఏకైక రాజధాని అంటే మీరు రాయలసీమ ద్రోహులు, ఉత్తరాంధ్ర ద్రోహులు అని నేను డిక్లేర్ చేస్తా ఉన్నాం. మీరు రేపు ఎలక్షన్లో ప్రచారానికి ఎలా వచ్చి ఓట్లు అడుగుతారు ఆ ప్రాంతానికి ద్రోహం చేసి అని కూడా జనం అక్కడి వాళ్ళు రెడీగా ఉన్నారు మిమ్మల్ని గల్లా పెట్టుకుని నిలదీయడానికి. ప్రచారం కూడా చేయలేని పరిస్థితి మీకు ఏర్పడుతుంది సుమా అని హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ న్యాయం జరగాలనేది మా ఆకాంక్ష. ఇకపోతే ప్రతి ఒక్క విషయం టచ్ చేసిన తర్వాత కూడా ఈ ఎల్లో మీడియా అరాచకానికి సంబంధించిన రామోజీరావు గారు కానీ, రాధాకృష్ణ కానీ, బిఆర్ నాయుడు కానీ, ఆ పత్రికలు నడిపే వాళ్ళతో పాటు ఆ సిండికేట్ మొత్తం పవన్ కళ్యాణ్తో సహా అందరూ కూడా నాన్ లోకల్స్గా ఉన్నారు. They are not belonging to Andhra Pradesh, where they are doing politics in Andhra Pradesh whenever they want to wish. వాళ్ళకి ఉన్న ఆలోచన మేరకు ఇక్కడ వచ్చి వెంటనే పని ముగించుకొని కాల్ షీట్ అయిపోయినట్టు వెళ్ళిపోతున్నారు. మేము అడుగుతున్నాం, ఎల్లో మీడియాకి ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు ఇంత కక్ష అంటే, వాళ్ళ ముఠా నాయకుడిని మాత్రము నాయకుడిగా గుర్తించాలని, ఆయన్ని తీసుకొచ్చుకుంటేనే దోచుకోవచ్చు, దాచుకోవచ్చు, పంచుకోవచ్చు అనే నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా మేము అడుగుతున్నాం జర్నలిస్ట్ సమాజాన్ని, పక్కనున్న రాష్ట్రంగా తెలంగాణ నుంచి చేసే దాడి, వీళ్ళ దాడి ఏదైతే ఉందో మీడియా టెర్రరిజం వెంటనే ఆపాలి. ఆపకుంటే మోడీ గారు ఒక మంచి పని చేశారు. పాకిస్తాన్లో ఉన్న లష్కరే తోయిబానో లేకపోతే హిజ్బుల్ ముజాహిదీన్ లాగా పక్క రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, అది పక్క దేశంలో ఉన్నవాళ్ళు మన దేశం మీద దాడి చేసినప్పుడు, టెర్రరిజానికి పూనుకున్నప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అని నేర్పించారు. మేము హెచ్చరిస్తున్నాం మీడియా ముఖంగా, నాన్ లోకల్స్గా ఉన్న మీరు చేస్తున్న పని దుర్మార్గం. పక్కనున్న తమిళనాడు మీడియా కానీ, ఒరిస్సా మీడియా కానీ, కర్ణాటక మీడియా కానీ ఆంధ్రప్రదేశ్ జోలికి రావట్లేదే. మీకు ఎందుకు ఇంత కార్పొరేట్ బుద్ధి? మీ కాసుల కక్కుర్తి కోసం, దోపిడీ కోసం చంద్రబాబు నాయుడు అనే ముఠా నాయకుడిని మీరు తిరిగి ముఖ్యమంత్రిగా చేయాలనుకునే ఆలోచన కోసం మీరు ఇంతగా తెగపడితే, అలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వైఎస్ఆర్సీపీ అభిమానుల ద్వారా జరిగే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. రేపు మేము తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో దాచేసింది అనుకుంటున్నారు, కానీ మేము వాళ్ళకి కూడా కొన్ని వేల కాపీలు ప్రతి కార్యాలయంలో పెట్టి ఉన్నాం, మా కార్యాలయాల్లో. ఎందుకంటే వచ్చినప్పుడు ఎలక్షన్కి వాళ్ళ మేనిఫెస్టో మా మేనిఫెస్టో రెండు తీసుకొచ్చి కంపారిజన్లో నకిలీ భాగవతం చంద్రబాబు కావాలన్నా, చెప్పింది చేసే ధీరోదాత్తుడైన జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, కాబట్టి మీరు కంపేర్ చేసుకోమని అడగదలుచుకున్నాం, న్యాయబద్ధంగా అడుగుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఏ మేరకు ఇచ్చాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు
ప్రభుత్వ ప్రతినిధులు అంటే సరదాగా గడపడానికి కాదు, మీ పవర్ అనుభవించడానికి కాదు, ప్రతినిత్యం ప్రజలతో అందుబాటులో ఉండాలి, గడప గడపకి మన ప్రభుత్వ విధానాలని తీసుకెళ్ళాలి, మీరెప్పుడు ప్రజల్లోనే ఉండాలి, మీ మీద సమీక్ష చేస్తా, మిమ్మల్ని ఎప్పుడు ప్రజల్లోనే ఉంచినందుకు కోపం వచ్చినా మీరు కూడా బాగుంటారు, పార్టీ బాగుంటుంది, మళ్ళా తిరిగి ప్రభుత్వం రావాలంటే ఈ పని చేయాలని చెప్పారు. దాంట్లో భాగంగా ట్రాన్స్పరెంట్గా సమీక్షలు కూడా జరిగాయి. మరీ ముఖ్యంగా ఆ సమీక్షలతో పాటు ఎప్పుడు ప్రభుత్వం ఏదో కార్యక్రమం ద్వారా, ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితేమి, విలేజ్ క్లినిక్స్ అయితేమి, మరి ప్రతి ఒక్క విషయంలో గడప గడపకి ప్రభుత్వంలో ప్రచారం చేస్తూనే సోషల్ జస్టిస్లో భాగంగా సామాజిక సాధికార బస్సు యాత్ర అనేదాన్ని రూపకల్పన అయితేమి, 5 వర్గాలకి 5 సామాజిక వర్గాలకి ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చి గౌరవించిన వైనమైతే ఏమి, మరి వాటన్నిటితో భాగంగా వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టామంటే, అసలు జగనే ఎందుకు ఆంధ్రప్రదేశ్కి కావాలనే క్వశ్చన్ మేమే ప్రజలను అడిగి ఎడ్యుకేట్ చేస్తున్నామంటే మా సామర్థ్యం మీద, మేము చేసిన అమలు తీరు మీద మాకున్న నమ్మకం కాదా అని అడుగుతున్నాం. వై ఏపీ నీడ్స్ బాబు అని అడగగలరా? అడగలేదు. ఎందుకంటే 14 సంవత్సరాల అతని పరిపాలనలో గొప్ప పనులు ఏమన్నా చేసుంటే చెప్పాయా అంటే హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టి అంటాడు. అతిశయానికి మారి పేరు, అబద్ధానికి మరో పేరు చంద్రబాబు. మరీ ముఖ్యంగా ఏమార్చడం, వాడేసి వదిలేయటం, ప్రజల్ని కూడా ఆ విధంగా వాడుకోవడం, వదిలేయటం తప్ప బాబు చేసేది ఏం లేదు. మరీ ముఖ్యంగా వై ఏపీ నీడ్స్ జగన్ అనే కాకుండా ఆటలకి ప్రోత్సాహకం ఇవ్వాలని ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటే దాంట్లో కూడా రాజకీయాలు చూపిస్తున్నారు. అందుకే మేము చేసిన ప్రతి ఒక్క మేలు, ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టో, మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యక్రమం 175 నియోజకవర్గాలకి సమానంగా చేశాం. కాబట్టి వై నాట్ 175 అనే సమర నినాదం ఉత్సాహంతో ఇచ్చాం. మరి వై నాట్ 175 అనే ధైర్యం వాళ్ళకుందా? లేదు. మరీ ముఖ్యంగా మాది అతిశయం కాదు. ఒక మ్యాథ్స్ బాగా ప్రిపేర్ అయిన విద్యార్థి ఎన్ని మార్కులు వస్తాయిరా బాబు నీకంటే 100కి 100 స్కోర్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నప్పుడు తప్పకుండా చెప్తాడు. మరి ఫార్ములాలన్నీ కరెక్ట్గా ఉండి ఖచ్చితంగా సంవత్సరం అంతా చదివి ప్రతిరోజు చదువులో అతను మమేకమయ్యి ప్రతి టెస్ట్లో, అంటే సర్పంచ్ ఎలక్షన్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కానీ ప్రతి దాంట్లో గెలిచిన మేము ఎప్పటికప్పుడు మా స్థాయి ఏందో చూపిస్తూ వచ్చాం. యాన్యువల్ ఎగ్జామ్స్ లాంటి సంక్రాంతి పండుగలాగా ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ పండుగ రాబోతుందో దాంట్లో మా ప్రతిభ మీద మాకు నమ్మకం ఉంది. అందుకే వై నాట్ 175 అంటున్నాం. 100% 175 గెలుస్తామని మేము చెప్పడంలా, వై నాట్ 175 అనేది మా ఆత్మవిశ్వాసం యొక్క లెవెల్. దాంతోపాటు ముఖ్యంగా ఏం చేసినా ప్రజల కోసమే చేస్తున్నాం, ప్రజల్లోనే ఉంటున్నాం, ప్రజల కోసం చేసే ప్రతి పని ట్రాన్స్పరెంట్గా పెడుతున్నామని చెప్తున్నాం. మరి చంద్రబాబుని చెప్పవా, నువ్వు గతంలో చేసిన పరిపాలన గొప్ప సువర్ణయుగం అని నువ్వు భావిస్తున్నావు కదా, అలాంటి పరిపాలన మళ్ళా తెస్తానని చెప్పమంటే చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే అక్కడున్న జన్మభూమి కమిటీ అరాచకాలు, అక్కడ చేసిన నకిలీ పథకాలు, నీరు చెట్టు, ఇంకుడు గుంట, నే తింటా మీకు ఇంత పంచిస్తా అని చెప్పి ఆ సిండికేట్ ముఠా తప్ప ఏం లేదు. కాబట్టి తీసుకున్న చర్చ వై నాట్ 175 అనే దానికి కారణమైన అన్ని అంశాలు దాదాపుగా టచ్ చేశాను అని అనుకుంటున్నా. అనేక అంశాలు ఉన్నాయి, చెప్తూ పోతే దాదాపు 137 పథకాలు ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం ఇది. ఆ లిస్టు మొత్తం చూడాలంటే చదవాల్సిందే, ఎందుకంటే దాదాపు 67 పథకాలు మాత్రమే నాకు గుర్తున్నాయి. ఎవరైనా ఒక 4-5 పథకాలు మాత్రమే చేసి ఎలక్షన్కి వస్తారు. రైతులకు సున్నం పెట్టిన చంద్రబాబు ఆఖరిలో వచ్చి అన్నదాత సుఖీభవన్ ఆశీర్వదిస్తా అంటాడు. డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ అని చెప్పిన చంద్రబాబు తాను చేయలేదు సరికదా పసుపు కుంకుమని ఏమార్చాడు. డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ ఈ ప్రభుత్వం చేసింది. 7,123 కోట్ల వడ్డీతో సహా అక్కచెల్లెమ్మలకు సంపూర్ణంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం, వాళ్ళ అకౌంట్లో వేసిన ప్రభుత్వం 4 విడతలుగా. ప్రతి సెక్టర్ లా నేస్తాం, విద్యా నేస్తాం, లేకపోతే ఆపన్న హస్తం, ముఖ్యంగా పెన్షన్ 6 గంటలకే రేపు జనవరి 1 నుంచి 3,000 రూపంలో అందరికీ అవ్వాతాతలకు అందబోతోంది. పాజిటివ్ ఓట్ బ్యాంక్ సునామీతో అవ్వాతాతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి పొద్దున్నే పోలింగ్ బూత్లు ఓపెన్ కాగానే పోటెత్తుతారు. మరి 32 లక్షల ఇళ్ల స్థలాలు మహిళల పేర్లతో, అక్కచెల్లెమ్మల పేర్లతో ఇస్తే మహిళలు ఎప్పుడు మేలు చేసిన అన్నని అస్సలు మర్చిపోరు.
మరీ ముఖ్యంగా వాళ్ళ భర్తలతో కలుపుకుంటే ఒక 64 లక్షల మంది. మరి ఇవన్నీ గణాంకాలు చెప్తే తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి ఎవరు రారు. కాబట్టి ముఖ్యంగా సంక్రాంతి పండుగ సంవత్సరానికి ఒకసారి, దీపావళి కానీ, దసరా కానీ, లేకపోతే రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలు. మరి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ ఏదైతే ఉందో ఎలక్షన్ పండుగ, ప్రజాస్వామ్యానికి ఒక పండుగ. మరి ఆ పండగకి మేము సమాయత్తం అవుతున్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున మా పార్టీకి సంబంధించిన అజెండా రెడీ చేసుకుంటున్నాం. మా ఇల్లు మేము సర్దుకుంటున్నాం. కొన్ని అటు ఇటు వస్తువులు మార్చుకుంటున్నాం, అంటే ఎమ్మెల్యేలు మార్చుకుంటున్నాం కావచ్చు. మరి మా పార్టీని వ్యవస్థీకరించుకునే తీరు, మేము ఆ సంబరానికి ప్రిపేర్ అయ్యే తీరు మా అంతర్భాగం. మరి మా పాత సామాన్లు ఏదన్నా బయటపడేస్తే వాళ్ళని కొంతమందిని ఏరుకొని పండగ చేసుకుందాం అనుకునేవి ప్రతిపక్ష పార్టీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరుకు లేదు, సరంజామా లేదు. కాబట్టి ఈ రోజునే టోటల్గా దివాలా తీసిన పార్టీ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట, మేలు చేస్తేనే నన్ను ఆశీర్వదించమని చెప్పిన మాటకి సరిసాటి ఏదీ లేదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ మీడియా ముఖంగా చేసే అప్పీల్ ఒకటి, పాజిటివ్ వైబ్స్ ఈ ప్రభుత్వం నిజంగా చేసి ఉంటే మీరు సమర్థించి కొంత పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చి ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.